నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 29వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు ఈ రోజు కూడా ధనస్సు రాశిలోనే కొనసాగుతున్నాడు. సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు తులాలోను, గురుడు మిథునంలోను, కుజుడు కన్యలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే స్నేహితుల సహాయ సహకారాలు కనబడతాయి, వృత్తిలో గుర్తింపు వస్తుంది, ఉన్నతాధికారుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధైర్యంగా మీరు ఏ పనులు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ పనులు అంటే మంచి పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒక శుభవార్త మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూచన ఏంటంటే కనుక అహంకారానికి దూరంగా ఉండండి. నేనే అన్న ఈగో కానీ యాటిట్యూడ్ కానీ అనేది పక్కన పెట్టండి. ఈరోజు పరిహారంగా హనుమంతుడిని పూజించి హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 91 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక రంగంలో ప్రగతి, వ్యాపార నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబం మీద బాధ్యత పెరిగే అవకాశం కనబడుతోంది. కొంత శారీరకంగా అలసట ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన అయితే ఏంటంటే కనుక పని విశ్రాంతి మధ్య కొంచెం మీరు సమతుల్యత పాటించండి. ఎప్పుడూ పనే కాదు, ఎప్పుడు విశ్రాంతి కాదు, బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే పరిహారంగా మీరు దుర్గా అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి నారింజ రంగు పువ్వులను కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ప్రయాణ యోగం కనబడుతోంది. ప్రయాణాలు లాభిస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. బంధువుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో లాభాలున్నాయి, పెట్టుబడులకు అనుకూలమైనది. ఉద్యోగాలు మారాలన్నా, వ్యాపారాలు మార్చుకోవాలన్నా, ఇలా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. వన్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుని పూజించడంతో పాటు ఆ స్వామివారి ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 80% గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, సంఖ్య 5, వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు, వృత్తి జీవితంలో ప్రగతి కనబడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండబోతోంది. చిన్నారుల వల్ల సంతోషం కలిగే అవకాశం ఉంది. ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా, లేదా ఏదో కొత్తగా ప్రాజెక్ట్ చేసినా, లేదా కొత్తగా ఏది ప్రారంభించుకుందాం అనుకున్నా ఈ రోజు చాలా చక్కగా కలిసి వచ్చే రోజు. ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. కాకపోతే సూచన ఏంటంటే కనుక ప్రతి పనిలోనూ మీరు ఆత్మవిశ్వాసంతో అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోండి. ధైర్యంగా ఉండే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. అయితే పరిహారంగా చంద్రుడికి పాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 92, కలిసి వచ్చే రంగు వెండి రంగు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు మీలో బయటపడతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని గుర్తించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అధికారికంగా మీ యొక్క పై అధికారుల్లో గౌరవ ప్రతిష్టలతో పాటు మీ మాటకు మీకు ఒక విలువ ఏర్పడే అవకాశం కనబడుతోంది. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో ఒక మంచి వార్త వినబోతున్నారు. సూచన ఏంటంటే కనుక వినయంతో వ్యవహరించే తీరు ఈ రోజు ప్రదర్శించండి. పరిహారంగా సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ, లేదా అందులో సగం కానీ చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 93% గాను, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంటుంది. చదువులో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో సంతోషము, మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. సూచన అయితే ఏంటంటే కనుక కొత్త ప్రణాళికలు ఏమైనా వెయ్యాలన్నా, ప్రాజెక్టులు తీసుకోవాలన్నా, కొత్తగా ఏది చెయ్యాలన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వెనకంజ వేయకండి. పరిహారాలు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి నెయ్యి దీపం కానీ, మీ పేరిట పూజ కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 90%
గా కనపడుతోంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్ర ప్రభావం వల్ల ఆకర్షణ పెరగడము, మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగిపోవడము, మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వడము జరిగేందుకు అవకాశాలున్నాయి. తర్వాత వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త క్లయింట్లు గానీ, కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినప్పుడు తీసుకోకుండా వెనకంజ వేయకండి. మారు ఆలోచించకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహ సంబంధాలు కూడా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలలో అహంకారం చూపించకండి. అది చిన్నదే. దాని మీద మీరు అది నేనే చేశాను అన్నట్టుగా గొప్పగా, గర్వంగా, అహంకారంగా ప్రవర్తించకండి. అది మళ్ళా మీకు రోజు చివరిలో ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తుంది. అయితే పరిహారంగా శుక్రభగవానుడిని తెల్లని పుష్పాలతో పూజించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. అయితే ఈ రోజు మీ అదృష్ట శాతము 89గా కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చక్కగా ఉండబోతున్నాయి. కొత్త ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో మెరుగుదల, పెరుగుదల 2 కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో సఖ్యత, మానసిక ఉల్లాసము, కొత్త ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఈ రోజంతా చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పుష్పాలతో మీ పేరిట పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 94% గాను. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే కొనసాగుతూ ఉండడం వల్ల మీలో ఉత్సాహము, ధైర్యము పెరిగేందుకు అవకాశాలున్నాయి. పనుల్లో వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో శుభ సందర్భాలు, శుభ వార్తలు, శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడము ఇవన్నీ జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి గోచరిస్తోంది. అయితే సూచన అయితే ఏంటంటే కనుక కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు అనుకూలమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వెంటనే డెసిషన్స్ తీసేసుకోండి. సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే పరిహారంగా గురువారం రోజు నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 95% ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. ఈరోజు చాలా లక్కీ డే మీకు. అయితే కలిసి వచ్చే రంగు నారింజ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మానసిక శాంతి కోసము ఆధ్యాత్మికం వైపు కొంచెం ఆకర్షితులవుతారు. కొంచెం డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల దేవాలయాలకు కానీ, పుణ్యక్షేత్రాలకు కానీ, ఇలాగ సత్సంగాలకు కానీ వెళ్ళాలి అని అనిపించే అవకాశం కనబడుతుంది. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కానీ సక్సెస్ఫుల్గాను మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక కొంత విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. రెస్ట్లెస్గా ఉండబోతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అయితే అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది. స్నేహితుల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఏ పని చేసినా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీరు శని భగవానుడిని ఈ రోజంతా స్వామివారి నామస్మరణ, స్వామివారి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 87 గాను. కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పదవిలో అంటే రాజకీయంగా కావచ్చు, మీరున్న పదవుల్లో కావచ్చు, ప్రగతి అనేది కనబడుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. సీనియర్ల ప్రోత్సాహం కనబడుతుంది. ధార్మిక భావన అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో సంతోషము, చిన్న చిన్న శుభ సందేశాలు అందుకుంటారు. అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజు మీరు గ్రాటిట్యూడ్తో ఉండాలి. కృతజ్ఞతా భావంతోనే ఈ రోజంతా ఉండాలి తప్ప నేనింతే అనే అహంకారం కానీ, ఈగో కానీ, పొగరు కానీ చూపించే ప్రయత్నము ఎక్కడా చేయకండి. అయితే పరిహారంగా శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించి పసుపు దీపాన్ని పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అదృష్ట శాతం 94 గాను. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3, కలిసి వచ్చే వారము గురువారము. ఇది ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.